అందుకని ఆయన నమ్ముకున్న ప్రజలని పట్ల ఆయనకు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఆయన నమ్ముకున్నారు, ఆయన నామం ఎరిగిన వారు, ఆయన పేరు పెట్టబడిన వారు. వారి బాధను ఆయన చూశాడు. మోషే దగ్గరకు వచ్చి అంటాడు, నా ప్రజల యొక్క దుర్వ్యవస్థను, వారు పడుతున్న కఠిన శ్రమలు నేను చూచి ఉన్నానంటాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన చూడకుండా ఉండేవాడు కాదు. ఆయన గమనిస్తుంటాడు, పరీక్షిస్తుంటాడు, పరిశోధిస్తుంటాడు. యేషోపును అన్ని విషయంలో ఆయన పరిశోధిస్తూ వచ్చినని ఉంటుంది బైబిల్లో. ఆయన ఏమన్నా హ్యాపీగా ఉన్నాడా? ఎటు పోయిన శ్రమ, ఎటు పోయిన కష్టం, ఎటు పోయిన అవమానం, అన్ని వేదనల మధ్య విలవిల్లాడిపోతున్నాడు. కానీ దేవుడు అతన్ని విడిచాడా? విడవలేదు. ఆ శ్రమలు ఎంత కఠినంగా శ్రమ నలగొట్టబడ్డాడో అంత బలమైనటువంటి పాత్రగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. మన జీవితంలో కష్టాలు ఉన్నాయని, దేవుని నమ్ముకొని బాధలు ఉన్నాయని, దేవుని నమ్ముకొని వ్యధలు